హలో గాయస్, నేను మీ గురజాడలత. ఇప్పటివరకు నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. ఈరోజు రెసిపీ వచ్చేసి దోశలు ఎలా చేయాలో చూద్దాం. ఒక గ్లాసు పప్పుకి 2 గ్లాసుల బియ్యం తీసుకోవాలి. నేను 3 గ్లాసుల పప్పు 6 గ్లాసుల బియ్యం నానబెట్టుకున్నాను. నేను ఎర్లీ మార్నింగ్ నానబెట్టుకొని ఈవినింగ్ తీసి గ్రైండ్ చేశాను అన్నమాట. ముందుగా పప్పు గ్రైండర్లో వేసుకొని తర్వాత వెంటనే బియ్యం కూడా వేసుకొని చక్కగా నీళ్లు పోసుకుంటూ మెత్తగా గ్రైండ్ చేసేయండి. అదే మీకు గ్రైండర్ లేదు మిక్సీలో వేసుకోవాలి అనుకుంటే కూల్ వాటర్ పోసుకుంటూ మిక్సీలో గ్రైండ్ చేస్తే అట్లు అనేవి గట్టిగా రాకుండా ఉంటాయి. అట్లు గట్టిగా మిక్సీలో వేస్తే గట్టిగా ఎందుకు వస్తాయంటే మిక్సీ హీట్ ఎక్కుతుంది కాబట్టి ఆ హీట్ వల్ల పిండి పాడవుతుంది. అందుకని కూల్ వాటర్ వేసుకుంటూ మిక్సీ పడితే మనకి పిండి మంచిగా వస్తుందన్నమాట. అట్లు చాలా బాగుంటాయి. మిక్సీలో అయితే అలా ట్రై చేయండి. ఇలాగా వాటర్ పోసుకుంటూ చక్కగా కొంచెం లైట్గా కోర్సుగా ఉండేటట్టు గ్రైండ్ చేసేసుకోండి. చూసారు కదా, వేలికి కొంచెం లైట్గా బియ్యం అనేది తగలాలన్నమాట చిన్నగా. ఇప్పుడు పిండి మొత్తం ఒక డబ్బాలోకి తీసేసుకుంటున్నాను నేను. చూసారు కదా, ఇలా తీసేసుకొని ఇది మూత పెట్టేసుకొని ఓవర్ నైట్ అనేది నేను ఉంచేస్తున్నా పక్కన. మూత సాయంత్రం క్లోజ్ చేసేయకూడదండి, కొంచెం ఖాళీ ఉంచి పెట్టాలి. మూత ఫుల్గా క్లోజ్ చేసేసి పెట్టేస్తే పొంగి పిండి మొత్తం కింద పోతుంది. చూసారు కదా ఎలా పొంగిందో పిండి. దీన్ని ఒకే డైరెక్షన్లో రౌండ్గా కలుపుకోవాలి. ఓవర్గా కలిపేస్తే ఇందులో ఉన్న గ్యాప్ మొత్తం పోయి అట్లనే గట్టిగా వస్తాయి. ఓవర్గా కలుపుకోమాకండి. ఇలా కొంచెం కలుపుకున్న తర్వాత మీరు రుచికి సరిపడా ఉప్పు వేసుకొని ఆ ఉప్పులో వాటర్ వేసుకోండి. లేదంటే ఉప్పు గడ్డలుగా ఉండి కలవదనమాట. ఇలా వాటర్ వేసుకొని మీ కన్సిస్టెన్సీకి సరిపడా వాటర్ వేసేసుకొని చక్కగా మిక్స్ చేసేసుకోండి. ఇలా ఉండాలండి కన్సిస్టెన్సీ అనేది. దీంట్లో ఇప్పుడు అట్లలోకి టమాటా చట్నీ చేసుకుందాము. అట్లలోకి టమాటో చట్నీ కాంబినేషన్ చాలా బాగుంటుందండి. ట్రై చేయండి అందరూ తప్పకుండా. ముందుగా స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని అందులో మీ టేస్ట్కి తగ్గట్టు పచ్చిమిర్చి ఆయిల్ వేసుకొని వేయించుకోండి. పచ్చిమిర్చి లైట్గా వేగిన తర్వాత అవి తీసేసుకొని పెద్దగా కట్ చేసుకోవాలండి. టమాటో ఇలా పెద్దగా కట్ చేసిన టమాటో వేసి ఒకసారి కలిపేసి మూత పెట్టేసి ఉడికించండి. మూత పెడితే తొందరగా ఉడుకుతాయి. మూత పెట్టి ఇలా ఉడికించుకోండి. చూసారా, చక్కగా ఉడికిపోయింది. ఇప్పుడు ఇందులో మనం కొంచెం అంత చింతపండు వేసుకోవాలి. అది కూడా వేసుకొని చక్కగా కలిపేసుకొని అందులో మీ రుచికి సరిపడా ఉప్పు వేసుకోండి. ఇప్పుడు అది పక్కన పెట్టేయండి, చల్లారనివ్వాలి. ఈలోపు పచ్చిమిర్చి, జీలకర్ర, వెల్లుల్లిపాయ వేసుకొని కొంచెం మిక్సీ పట్టాలి. ఇప్పుడు టమాటో కూడా చల్లారిపోయిందండి. టమాటో కూడా వేసి చూసారు కదా ఇలా మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలి. అట్లలోకి ఇలా మెత్తగా ఉంటే బాగుంటుందండి. అలా పట్టేసుకొని ఇప్పుడు పోపు వేసేసుకుందాం. టమాటో పచ్చడికి పచ్చిశనగపప్పు, సాయమినపప్పు, ఎల్లుల్లిపాయ, ఎండుమిరపకాయలు, కరివేపాకు వేసేసుకొని కొంచెం దోరగా వేయించుకొని టమాటో పచ్చడిలో వేసేసుకోవడమే. పోపు వేసేటప్పుడు లైట్గా ఆయిల్ వేసుకోండి. ఆయిల్ కూడా చట్నీలో వేసేస్తే బాగుంటుందన్నమాట. చూసారు కదా, టమాటా చట్నీ చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి. నేను అట్ల పిండి నైట్ రుబ్బేసి నానబెట్టుకున్నాను కదండి మార్నింగ్ వరకు. మార్నింగ్ ఇలాగా నైట్ అంతా ఉంచి మార్నింగ్ వేసుకుంటే అట్లు బాగా వస్తాయండి. దోశలు ఇలా వేసుకోండి. టమాటా చట్నీ కాంబినేషన్తో చాలా బాగుంటాయి. అందరూ తప్పకుండా ట్రై చేయండి. ఇంకా కొత్త కంటెంట్స్ కోసం నాకు కామెంట్ చేయండి. నేను తప్పకుండా వీడియో చేసి మీకు పెడతాను. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నా వీడియోస్ చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, నాకు కొంచెం సపోర్ట్గా ఉంటుంది.